సౌత్ కి 24% ఉంది. అది ఏమాత్రం మార్చట్లా. ఇక జిఎస్టిపి ప్రకారం పెంచితే ముఖేష్ అంబానీకి 1 కోటి ఓట్లు ఉంటాయి, మనలాంటి సామాన్య పౌరులకు ఒక ఓటు ఉంటుంది. జిఎస్డిపి ప్రకారం పెంచుతామన్న ఆర్గ్యుమెంట్ మరి కాంగ్రెస్ పార్టీ తీసుకురమ్మనండి. జిఎస్డిపి ప్రకారం పెంచుతామంటే జిఎస్డిపి ప్రకారం పెంచుతా సంపన్న రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వాలంటే పెరిగేది తెలంగాణ కాదు, మహారాష్ట్రకు పెరుగుతుంది, గుజరాత్కు పెరుగుతుంది, తమిళనాడుకు పెరుగుతుంది, హర్యానాకు పెరుగుతుంది, ఢిల్లీకి పెరుగుతుంది, ఇటువంటి రాష్ట్రాలకు పెరుగుతాయి. మనకి ఎట్లా పెరుగుతుంది? జిఎస్డిపి ప్రకారం అయితే తెలంగాణ కూడా పెరగొచ్చేమో, కొన్ని ఎక్కువ పెరగొచ్చే కానీ ఎక్కువ పెరిగేది మహారాష్ట్రకు పెరుగుతుంది. ఒక ఓటుకు ఒకే వాల్యూ కదా. ముఖేష్ అంబానీ వేసిన ఒకటే వాల్యూ, అత్యంత రోజుకు రూపాయి సంపాదించే పేదవాడు వేసిన ఒకటే వాల్యూ. అది కాన్స్టిట్యూషన్ స్పిరిట్ కదా. ఎక్కువ సంపాదిస్తే ఎవరు ఎక్కువ సంపాదిస్తే, ఏ రాష్ట్రం ఎక్కువ సంపాదిస్తే ఆ రాష్ట్రానికి ఎక్కువ ఓట్లు. అంటే హైదరాబాద్ లో ఎక్కువ ఓట్లుంటే ములుగు, ఆసిఫాబాద్ కు, ఆదిలాబాద్ కు అసలు రిప్రజెంటేషన్ ఉండదు ఆ లెక్క ప్రకారం చూస్తే. అది తప్ప అప్సైడ్ వాదన కదా. అలాగే రెండు కీలక రాష్ట్రాల్లో ఇంకా పోలింగ్ ఉంది. ఈ నేపథ్యంలో విపక్షాలు వేసినటువంటి స్టెప్ సెల్ఫ్ సూసైడ్ అని అనుకోవచ్చా? అది ఆయా రాష్ట్రాల్లో లోకల్ ఇష్యూస్ ఉంటాయి, తమిళనాడులో కానీ లేదా వెస్ట్ బెంగాల్లో కానీ. బట్ ఇది సపోర్ట్ చేస్తారేమో అని అనుకున్నారు. అండ్ దే వాంట్ టు ఎక్స్పోజ్. నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎక్స్పోజ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము ఓడించామని సంబరాలు చేసుకుంటున్నా, చేసుకోరు కదా వాళ్ళు. విజయోత్సవాలు అయితే చేపట్టరు కదా. దీనికి ఎందుకు ఓడించామో ఎవరైనా ఇస్తారు అంతే తప్ప మహిళా బిల్లు ఓడించామని చెప్పి ఇంకేదో బిల్లు ఓడించామని చెప్పి వేరే సందర్భాల్లో సంబరాలు అయితే చేసుకోలేరు కదా. సో ఇక్కడ ఈ ఎన్నికల్లో బెనిఫిట్ జరుగుతుందా అన్నది వేరే అంశం. కానీ మహిళలకు 1/3 రిజర్వేషన్ అయితే ఇంప్లిమెంట్ కావట్లేదు 2029 లో కూడా. దీనికి అధికార పక్షం కారణం అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ప్రజలు దేన్ని బిలీవ్ చేస్తారో చూడాలి. అయితే కేవలం ఉమెన్ 33% ఓటింగ్ ఆధారంగా ఓటేస్తారా? ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలే కదా. ఆల్రెడీ పంచాయతీరాజ్ లో మహిళలకు ఓటింగ్ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే తక్కువ మందే కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు పిలుపునిస్తుంది. సేమ్ అని వాళ్ళు నిరసనకు పిలుపునిస్తారు. వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు. ఇంకా వారం రోజుల సమయం ఉంది. వెస్ట్ బెంగాల్లో ప్రధానంగా ఇదే ప్రచారం చేస్తారు. మాత్రం మమతా బెనర్జీ మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి ఆమె ఓడించారని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఓడించిందని చెప్తారు, డిఎంకే ఓడించిందని చెప్తారు. ఇది ఓటింగ్ ప్యాటర్న్ లో ఎంతవరకు ప్రభావం చూపిస్తే నాకే డౌటే. ఎందుకంటే మహిళలు మళ్ళీ పురుషుల ఓటర్లు కూడా ఉన్నారు కదా. పురుషులు హ్యాపీగా ఫీల్ కావచ్చేమో 1/3 వాళ్ళకి రానందుకని. సో ఆ 50% మహిళలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే గతంలో సమాజ్వాదీ, ఆర్జేడీ 96 నుంచి అడ్డుకున్నాయి మహిళా రిజర్వేషన్ బిల్లు. కానీ మోడీ ప్రభుత్వం మాయంలో 2023లో సాధ్యమైంది. గతంలో రాజ్యసభలో పాస్ అయ్యి లోక్సభలో కూడా ఆగిపోయింది. చూద్దాం మరి రేపు రాజ్యసభలో కూడా ప్రవేశపెడతారా, ఇక్కడతో ఆపుతారా? రాజ్యసభలో దీన్ని పాస్ చేయించేందుకు కొంత దగ్గరలో ఉంది మెజారిటీ. అక్కడ ఏమన్నా మేనేజ్ చేస్తారా ఏందన్నా చూడాలి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం మూవ్ ఏంటన్నది మనం ఆలోచించాల్సి ఉంది. బట్ ఏదేమైనా ఇది మెజారిటీ రాలేదు. 2/3 మెజారిటీ రాకపోవడం వల్ల వీగిపోయింది మహిళా బిల్లు. ఇక 2029లో ఈ నిమిషంకైతే ఇంప్లిమెంట్ అయితే కాబోవడం లేదు. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా, దక్షిణాది రాష్ట్రాలకి 50% పెంపు అన్నది పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుండే. దీన్ని అడ్డుకున్న వాళ్ళు చరిత్రహీనులు అవుతారు. రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చి, రేపు ఇదే గవర్నమెంట్ వస్తుందని లేదు కదా. రేపు ఎన్డీఏ ప్రభుత్వమే వచ్చిందో లేకపోతే యూపీఏ ప్రభుత్వం వచ్చి ఉత్తరప్రదేశ్ ఎంపీల సపోర్ట్ కీలకమైతే గనక వాళ్ళు పాపులేషన్ బేసిస్ లో గనక డీలిమిటేషన్ చేస్తే 2011 జనాభా లెక్కలు చేసినా, 2001 జనాభా లెక్కలు చేసినా, 2026 జనాభా లెక్కలు చేసినా దక్షిణాది నష్టపోతుంది, తెలంగాణ నష్టపోతుంది, ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. 50% అందరికీ సమానంగా చేస్తా అన్నప్పుడు యాక్సెప్ట్ చేయాల్సి ఉండే, డిఎంకే యాక్సెప్ట్ చేయాల్సి ఉండే, కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయాల్సి ఉండే. చరిత్రహీనులు అవుతారు. 50% మనం నష్టపోతున్నామని ఆటోమేటిక్ గా అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మనం నష్టపోవట్లేదంటే మన రిప్రజెంటేషన్ పెరుగుతోంది. తెలంగాణ 3.13% ఎంపీలు తెలంగాణ నుంచి ఉండే, ఇప్పుడు 50% చేస్తే తెలంగాణ నుంచి 3.16% అవుతారు. 0.03% పెరుగుతారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 0.05 పెరుగుతారు. ఇది అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్న వాళ్ళు వ్యర్థం అన్నట్టే లెక్క. దక్షిణాదికి నష్టం అని కొద్దిమంది ట్వీట్లు చేస్తున్నారు. ఎట్లా నష్టం? దక్షిణాది వాటా పెరుగుతోంది. 50% ప్రకారం చేస్తే మనకు లాభం. రేపు వేరే గవర్నమెంట్ వచ్చి ఎప్పటికైనా డీలిమిటేషన్ చేయకుండా ఉంటారా? ఎప్పటికైనా సీట్లు పెరగకుండా ఉంటాయా? అప్పుడు అప్పటి జనాభా లెక్కల ప్రకారం ఆదాయం చేస్తే మనకు కదా నష్టం.
సో చూడాలి. ఇదైతే నేను మహిళలకే కాదు, దక్షిణాదికి, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్ర నష్టం అని నేను చెప్తాను. ఇప్పుడు ఈ బిల్లు పాస్ కాకపోవడం రేపు ఫ్యూచర్ లో గనక సేమ్ మళ్ళీ 50% ప్రకారం చేస్తే ఇబ్బంది లేదు. కానీ తాజా జనాభా లెక్కలు 2011 చేసినా 2026 ప్రకారం చేసినా మనకు తీవ్రమైన నష్టం. మనకు చరిత్రలో దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు 50% మహిళా బిల్లు పెంచుతాము అని చెప్పినా సరే దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు చరిత్రహీనులు అవుతారని మాత్రం నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా. ఇంత మ్యాథమెటికల్ గా, అరిథమెటికల్ గా ఇంత క్లియర్ గా ఉన్నప్పటికీ, అంటే మరి లెక్కలు తెలియదా ఏందో అర్థం కాదు, కానీ 50% అందరికీ సమానంగా పెంచితే మనకు ఎట్లా నష్టం అవుతుందో, తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎట్లా నష్టం అవుతుందో చెప్పాలి కదా. నిజానికి ఉత్తరప్రదేశ్ కి నష్టం. అందుకని అఖిలేష్ యాదవ్ జనాభా లెక్కలు 2011 ప్రకారం చేయాలి, 2026 ప్రకారం చేయాలంటున్నారు. సో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు మాత్రం తీవ్ర నష్టం ఈ 50% ప్రకారం చేయకపోవడం. ఫ్యూచర్ లో కనుక 50% కాకుండా వచ్చే ప్రభుత్వము అయితే ఏ ప్రభుత్వం అయినా 2011 ప్రకారం అధికారికంగా అమెండ్మెంట్ కూడా తీసుకొస్తామన్నారా అమిత్ షా, బిల్లులో పెడతామన్నారు. ఇంకేంది బిల్లులో పెట్టిన తర్వాత? సో చూడాలి, అది చరిత్ర. ఇప్పటికే భరత్, మనకి లేటెస్ట్ అప్డేట్ మనం స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాం. ఇప్పటికే చాలా మంది మహిళలు పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. వారంతా అక్కడ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది మహిళా ఎంపీలు కూడా వారికి జోడవుతున్నటువంటి పరిస్థితి. అప్పుడే నిరసన స్టార్ట్ అయిపోయి దీని మీద మీ కామెంట్. ఇప్పుడు అక్కడ నిరసన చేస్తున్న వాళ్ళు ఎవరు? భారతీయ జనతా పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు, మన మహిళా ఎంపీలు ఏం నిరసన చేయట్లేదు కదా. సో అది దీన్ని కూడా పార్టీల వారిగా విడిపోయింది అంతే. ఏ పార్టీలో ఉన్నవాళ్ళు మాకు మళ్ళీ టికెట్ కావాలి కాబట్టి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ లో ఉన్న మహిళా ఎంపీలు ప్రియాంక గాంధీ, లేకపోతే మన దగ్గర ఉన్న కడియం కావ్యనో, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు దాన్ని ఏమన్నా వ్యతిరేకం అంటారా? అనరు కదా. ఇది ప్రభుత్వం వల్ల ఓడిపోయిందనే అంటారు. సో మహిళలు ఇప్పుడు బీజేపీకి సంబంధించిన సపోర్టర్ మహిళలు దాన్ని వ్యతిరేకించవచ్చు, కాంగ్రెస్ సపోర్ట్ మహిళలు వీళ్ళు కూడా రాజకీయంగా విడిపోయారు. బట్ జనరల్ మహిళలు అయితే కొంత ఫీల్ అవుతారు. 2029 నుంచి అమలు కాకుండా అడ్డుకున్నారు అన్న దానిలో కొంత ఏకీభవించే అవకాశం ఉంది. సామాన్య మహిళలు అంగీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే సీట్లు పెరిగితే నష్టమైంది, సీట్లు పెరిగితే మహిళా రిజర్వేషన్ సీట్లు కూడా పెరుగుతాయి, పురుషుల సీట్లు కూడా ఇబ్బంది కాకుండా ఉంటేనే జనరల్ పర్సెప్షన్ ఉంటది. సో చూద్దాం. అక్కడ పార్లమెంట్ లో నిరసన చేసేవాళ్ళు బీజేపీ సంబంధించిన ఎంపీలు, మహిళలు, పురుషులు అందరూ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కామన్, ఎందుకంటే పంచాయతీ రాజ్ లో అయితే ఇంప్లిమెంట్ అవుతుంది, 50% ఇంప్లిమెంట్ అవుతుంది. ఎమ్మెల్యే ఎంపీలు ఎంతమంది అవుతారు? మన దగ్గర ఎమ్మెల్యేలు అవుతే 180 మందిలో 60 మంది ఎమ్మెల్యేలు అవుతారు, అంతే కదా. సో కామన్ మహిళలకి డెఫినెట్ గా నష్టమే, ఎందుకంటే వాళ్ళు ఎవరైనా, బట్ ఆ పెయిన్ అన్నది వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన దీని మీద వచ్చిన తర్వాత తెలుస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ భరత్. రైట్, ఓవరాల్ గా మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 131